ఒక స్టాక్ పోర్ట్‌ఫోలియోలో ఎవరిదైనా సరే ఎన్ని స్టాక్స్ ఉండాలి? ఎన్ని స్టాక్స్ ఉంటే సేఫు? ఎన్ని రకమైన డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో స్టాక్స్ ఉండాలి? అనే దాని గురించి నేను నా ఒపీనియన్ చెప్తాను. ఇప్పుడు స్టాక్ అనేది ఏంటంటే అది ఒక పీస్ ఆఫ్ బిజినెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్ బక్సే తీసుకుంటే గనక మనం ఒక స్టాక్ కొన్నప్పుడు ఆ బిజినెస్‌లో చిన్న పీస్ మనం కొన్నట్టనమాట. సో, మనకి బిజినెస్ అర్థమయ్యి ఆ ఫండమెంటల్స్ ఏంటి? ఆ బిజినెస్ ఎట్లా ఉంది? ఎన్ని కంట్రీస్‌లో ఉంది? అన్నీ దాని స్టార్ట్స్ అనేవి మనకు అర్థమైనప్పుడు ఒక్క స్టాక్ అయినా సరే, ఒక స్టాక్ అంటే వన్ సింగిల్ స్టాక్ కాదు. స్టార్‌బక్స్ ఒక్కటే మన పోర్ట్‌ఫోలియో మొత్తంలో మీరు ఎంత మనీ పెట్టాలనుకున్నారో అంత మనీ ఆ ఒక్క స్టాక్, ఒక్క బిజినెస్‌లోనే ఇన్వెస్ట్ చేసినా కూడా సరిపోతుందనమాట. మనం ఒక 10 డిఫరెంట్ లేదా 100 డిఫరెంట్ బిజినెసెస్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమైతది? వి నీడ్ టు కంటిన్యూయస్‌లీ ఫాలో ద బిజినెస్, వాటిని స్టడీ చేయడము, మళ్ళీ చేంజెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఒక్క బిజినెస్ అయినా మీకు అర్థమైన బిజినెస్ ఉంటే గనక దాని ఒక్క దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే పోర్ట్‌ఫోలియో మొత్తం సరిపోతుంది.